మొత్తం భూమి చుట్టూతో సముద్రం ఉన్నది. సప్త సముద్రాల చేత చుట్టుకొనబడి ఉన్న పరమ పవిత్రమైన భూమి ఇది. ఈ భూమండలం మొత్తంలో ఈశ్వరుడు శాశ్వతంగా సంపూర్ణంగా ఉండే స్థలం కేవలం కాశీ. పూర్తిగా ఈశ్వరుడి చేత నింపబడి ఉన్న స్థలం కాశీ, ఒక్క కాశీ మాత్రమే. మొత్తం భూమండలం అంతా పరమాత్మ స్వరూపమైనప్పటికీ ఈశ్వరుడు ఎల్లప్పుడూ పూర్తిగా సంపూర్ణముగా విడిచిపెట్టకుండా వ్యాపించి ఉండే స్థలం కేవలం కాశీ. అక్కడికి వెళ్ళినవాడు కృతపాపుడైన, చెయ్యబడిన పాపం కలిగినవాడు అంటే మహాపాపి. ఎంతటి పాపాత్ముడైనా అక్కడికి వెడితే వాడు ప్రాణం పోయేటప్పుడు ఘంటాధ్వని వినట్ట. పరమపాపాత్ముడు కాశీ వెళ్ళాడండి, వాడు చచ్చిపోతున్నాడండి. అప్పుడు వాడి చెవిలో ఓ గంట వినపడదట. ఏమిటా గంట? కృతాంతవాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వని. యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు వెడలో ఉన్న ఘంటాధ్వని వాడు వినడు. అనగా వాడు యమలోకానికి వెళ్ళడు ఎంత పాపాత్ముడైనా.